ఇదేంటి పకోడా ఇది? పకోడా. దీంట్లో గుడ్డ వేయరా మీరు? గుడ్డు కూడా వేస్తాము. లెగ్ పీస్ లెగ్ పీస్ కాదు బాబీ గారు, అదే హైట్ ఉంది, మీరు రైట్ కి రండి చెప్తా. అందుకే రానన్నారు. బాబీ వచ్చేసాడు, ఇక స్టార్ట్ చేద్దామా? హలో గాయ్స్, నేను ఇవాళ ఎక్కడున్నానో తెలుసా? సున్కేశ్వర డ్యామ్, కర్నూలు దగ్గర. ఏంటి నలుగురు కలిస్తే అనే టైటిల్ చూసి భయపడ్డారా? డోంట్ వరీ, నా వీడియోస్ చూసి మీరు రిలాక్స్ అవుతారు గానీ ఏ నేరాలు ఘోరాలు లాంటి ఫీల్ మీకు కలగనివ్వను. యాక్చువల్లీ కొందరు నా అభిమానులు నాకు చెప్పారు, బాబీ గారు ఇక్కడ ఒక అబండెంట్ బోట్ ఉంది, దాని మీద వంట చేస్తూ మీరు ఒక వీడియో చేయాలని. అంతే, ఇలా వాలిపోయాను నా అభిమానులతో అండ్ కర్నూలు నా పాత ఫ్రెండ్స్ తో. వాళ్ళ కోసమే ఈ వీడియో చేయడానికి వచ్చాను. ఇలా వైల్డ్ గా కుకింగ్ చేస్తే సూపర్ ఉంటుంది కదా. సరదాగా ఆ విజువల్స్ చూసేయండి. స్టవ్ లేకుండా వచ్చాము, ఏం చేస్తామో వైల్డెస్ట్ కుకింగ్. సున్కేశ్వర డ్యామ్ వచ్చేసాము. ఇక్కడ కనిపించింది చికెన్ షాప్, సునీల్ చికెన్ సెంటర్, వన్ అండ్ ఓన్లీ చికెన్ షాప్ ఇన్ సున్కేశ్వర. సో ఇక్కడ ఒక చికెన్ షాప్ ఉంది, అక్కడ స్టవ్ ఇస్తారేమో అడిగి అలా చికెన్ తీసుకొని వెళ్ళి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాము. లెట్స్ సీ. బాగుంటుంది కదా, అలా ఒకటే ఉండాలి షాపు. చికెన్ కూడా అక్కడ కడ్డీలు కూడా. అవునా? కడ్డీలు అంటే సీకులు అనమాట. ఎంత చికెన్ కిలో? 240. చెప్పేసినారా క్వాంటిటీ? చెప్పాలి. కడ్డీలు కాకుండా మనం చికెన్ ఫ్రై చేద్దాం అనుకున్నాం. మరి దానికి స్టవ్ మాట్లాడా, మీరు చెప్పేస్తే మిమ్మల్ని ఎవరైనా కాదంటారా? ఓకే, నాకు ఒక 2 kgs నేను చేస్తాను, ఫ్రై చేస్తాను. ఆ సైజ్ పెట్టేసి. ఇదేంటి పకోడా ఇది? పకోడా. దీంట్లో గుడ్డ వేయరా మీరు? గుడ్డు కూడా వేస్తాము. గుడ్డు నిమ్మకాయ కూడా వేస్తాము. ఇప్పుడు మాకు ఇచ్చిన దాంట్లో గుడ్డ వేయలేదు. గుడ్డు వేయలేదు. చాలా బాగుంది. గుడ్డు ఇంకా చాలా ఉన్నాయి వేసేటివి. మనం ఆ టైంలో తొందర అడ్జస్ట్మెంట్. అదే కొంచెం మిస్ అవుతుంది. కానీ బాగుంది ఇట్లే అవన్నీ వేయడం కంటే ఇట్లా ఉప్పు కారం. ఇది ఒక నార్మల్ గా మనం ఏదేదో వేసి ఏమేమో చేసి హంగామా చేసేదానికన్నా నార్మల్ గా మనం వేరే మసాలా ఏం లేదు. అవునవునవును. ఒకటి ధనియాల పౌడర్ వేస్తాను, ఒక చికెన్ మసాలా అంటే అది ఒకటే వేస్తాను అంతే. ఇది ఒక అర్ధగంట పెడతారా అంతేనా? కలిపి పెట్టేస్తాను. యాక్చువల్లీ ఆ చికెన్ పకోడా ఒక 2 kgs వరకు అక్కడే కానిచ్చేసాము. జస్ట్ టచింగ్ అనమాట. పచ్చి చికెన్ కూడా తీసుకున్నాను పడవ మీద వండుకోవడానికి. సో మీకు పడవ చూపిస్తాను. పాడుబడ్డ పడవ, అబండెంట్ షిప్, పైరేట్స్ ఆఫ్ ది కెరిబియన్. ఇదిగోండి, ఇదే ఆ పాడుబడ్డ పడవ. సూపర్ ఉంది కదా. ఇప్పుడు దీని మీద మా వంట. నా అభిమాని ఒక అతను స్టవ్ అన్ని మసాలా అన్ని ఏర్పాట్లు చేశాడు. పాపం చికెన్ ఒకటే అనుకుంటున్నారా, లైవ్ ఫిష్ కూడా ప్లాన్ చేసాము, చూసేయండి. చేపలు దొరుకుతాయా? ఎంత కిలో? కిలో 120. 150 ఇస్తా. ఆహా, ఏ నవ్వండి. సరే తీసుకురా. మంచి చేపలు తేవాలా? బతికినట్టులే మేము కోస్తాంలే, మాకు బాగా అలవాటే. బోట్ అయినా కిందికి రా. బోట్ అయినా పడబెట్ట తీసుకురా. ఎంతమంది ఏం లెక్కలు రావడానికి ఇక్కడ ఎంతమంది కనబడుతున్నారు మీకు?
మాయకి ఎక్కింది అందుకు. ఈయనటో బాగానే చూసుకొని వెళ్ళిపోతున్నాడు. లైఫ్ వేసి తెస్తాడంటావా లేక అక్కడెక్కడైనా ఆల్రెడీ చచ్చిపోయింది తెస్తాడంటావా ఇంద్రా? ఏయ్ నా స్వామి రంగా మామూలు వైరల్ కాదు ఇంకా ఇప్పుడు ఇది. లెట్స్ గో టు ద టైటానిక్ షిప్. కమాన్ లవర్ బాయ్. కానీ చాలా జాగ్రత్త భయ్యా. మీరు కూడా దగ్గర రాండి మురళి. నేనా ఆయన ఇట్లా ఏమన్నా అయితే నువ్వు రారని అందరు రాండి. మరి ఎక్కడ అయింది అది కాదన్నా, పట్టుకో. సరే ఇదే పట్టుకురా. కాదు బాబీ గారు, అదే హైట్ ఉంది, మీరు రైట్కి రండి చెప్తా. ఇక్కడ లో ఇదే మేలు. చూడరాని చాలా హైట్ ఉంది. నీకు అట్లా అనిపిస్తుంది, ఈజీగా అవుతుందిరా. అంతే, ఆ గ్రిప్ ఉంటే వచ్చేస్తుందనా. అగో ఈ గ్రిప్, 2 గ్రిప్పులు ఎనఫ్. వాళ్ళు ఇద్దరు వస్తారు, నీకు వెనకాల పట్టుకుంటారు. నీకు కూడా చేయబట్టుకోవాలా నీ? ఆహా అట్లా అంటావా? ఓ అమ్మ చూడు, ఇంకా ఆయన చూడు, ఇంకా నీకు రిస్క్ లేకుండా చెప్తున్నాడు చూడు. ఒక్క నిమిషం ఉన్నా, పైకి రాని. మేమిద్దరం పట్టుకుంటాం రా. అసలు నిన్ను లిఫ్ట్ చేస్తాం. పైకి వస్తే వచ్చేస్తాను, ఫస్ట్ ఎక్కాలి కదా ఇది. తాడించుకొని స్టార్ట్ చేసి నేను ఆయన ఎక్కిస్తాడు, నిన్ను ఎక్కిస్తా. ఇప్పుడు మాకు దాని పాకున్నా దారా దగ్గర రండి. నీ పాకడం వచ్చా? ఇంటికి వస్తే ఆయన పట్టుకుంటే నేను పట్టుకోలేదా పేనా? ఆ మనిషి రావడం. అరే నిజమే, పో దగ్గరికి రా నువ్వు అన్న. అంత మీద పడకే, దగ్గరకుండు నువ్వు. దగ్గరకున్నా అద్ది వచ్చేసినావు. దా వెంకట్ కొద్ది దగ్గరికి రా. దగ్గరకుండు. అయిపోయింది ఈ అమ్మ పిచ్చ బాబీ. ఉందిరా. ఈ తాడు పట్టుకు. ఇది పట్టుకో రా. ఆ తాడు పట్టుకో. పట్టుకొని మీరే చాలా పడుతుంది. అయిపోయింది. బాబీ అన్న సాధించిండు. పడవ దగ్గరికి వచ్చేసాను. ఇంకా వంట స్టార్ట్ చేద్దామా? ఈ ఆడియో ఎక్కడో విన్నట్టుంది కదా. అదేనండి పిచ్చెకిస్తా బాబీ ఫేస్ రివీల్ వీడియోలో. అది సూపర్ వీడియో, అసలు మీరు చూడకుంటే చూసేయండి. ఉప్పు, కారం, మసాలా అన్ని కలిపి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వండుకోవడానికి బొచ్చ, ఇలాచీ లేవంగా అన్ని ఉన్నాయి దీంట్లో. పోయి ముట్టించినారు. 2 కిలోల చికెన్ చాలు, 4 ఉన్నారు. నాకు కూడా వచ్చిందండి వల్ల. ఇసురింగా చాలే. ఏం పెళ్లి చేస్తాను, చాలా చేస్తాను చూడు నువ్వు ఇంద్రా. నేను చూసుకుంటున్నా మొత్తం చేస్తున్నా, మొత్తం చూసుకుంటున్నా చూడు. అవి చేపలు కడితే చేపలు కడుతున్నా సార్. కడుకురా పో. కానీ యాక్చువల్గా లైటింగ్ పోతుంది. ఈ వంట మొత్తానికి అయ్యేది చూస్తామో లేదో తెలియదు. మొత్తానికి అయితే ఒకవేళ చీకటి అయిందంటే ఫ్లాష్ లైట్లు వేసుకొని మీకు చూపిస్తాను నేను ఏముండబోతాను అనేది. అంటే దాన్ని లవంగాలు 2 కేజీల చికెన్ కోసం లవంగాలు పడతానే లేవు. యాలకబుడ్డలు చూడు, ఇవి ఇవాళ బాగుంటాయి చూడు యాలకబుడ్డలు. ఇది చెక్క చూడు, చెక్క. ఎంతసేపు చూడే
జాగ్రత్త నూనె పడుతుంది. ఎంత బాగా కడిగిన చికెన్ ఇది. సున్కేస్ల నదిలో వండుకుంటున్నాం అబెండెడ్ షిప్ లో. ఆహా ఎంత చల్లగా ఉందో. స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏకతాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో లేలేత పూల బాసలు కాలేవా చేతి రాతలు స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే. ఆహా, ఇలాంటి వెదర్లో ఇలాంటి తుప్పల్లో నలుగురితో కలిసి వండుకుంటే ఎంత బాగుంటుంది కదా. ఇవేంటివి ఇవి? దీనిలో ముళ్ళు ఉంటుందా? ముళ్ళు ఉండదు, ఒకటే ముళ్ళు. తీసుకొని తొందరగా మనం కట్ చేసుకొని వస్తాం భయ్యా. పెద్ద చేపలు అనుకుంటే చిన్న చిన్న తెచ్చినావు. ఇవేడ దొరికేది బచ్చలు అనుకోండి. వంట చేస్తూ నెమ్మదిగా చిల్లవుతూ చూసేసరికి చీకటి పడింది. ఇది నాటు ఫారం కోడి, అసలు ఈ మందులు గిందులు లేని కోడి అనమాట. దీనికి ఇప్పుడు ఉపకారం తట్టించి ఈ వెదర్లో తింటుంటే లెగ్ పీస్ లెగ్ పీస్ లెగ్ పీస్. నెక్స్ట్ ఐటమ్ ఫిష్, లైవ్ ఫిష్. ఇందులోనే పట్టి తీసుకొచ్చిన లైవ్ ఫిష్ ఇలా చూసారు కదా, కడిగింది కట్ చేసింది ఫిష్. ఏం ఫిష్ ఇది? చిప్లికర్. చిప్లికర్ అంట ఫిష్ ఇది. రాజోలి ఫిష్, సారీ చిప్లికర్ రాజోలి ఫిష్. బాబీకి నేను నా ఫ్యాన్ అంకితం చేస్తాను. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు,
కారం పసుపు ఉంటే గనక అదే ఇంకా సరిగ్గా మీరు మంచిగా బాగుంటుంది మరి మంచిగా తడి బట్టతోటి చికెన్ అయిపోయింది. కసాబ్ ఫ్యామిలీ వచ్చినట్టుంది. ఓకే డన్. చేప తలకాయ, చేప సెంటర్ పీసు, చేప మొగలే ఆడాలి. ఇదా పట్టుకొని చెప్తా ఆల్రెడీ. నేను చూపిస్తున్న నా యొక్క ప్రతిభ బాగుంటుందా? మురారి అని నా ఫ్రెండ్. పాపం ఇందాక పడవెక్కేటప్పుడు ప్యాంటు చెప్పరాని చోట చిరిగింది. ఎక్కడ చిరిగిందో నన్ను అడగండి. పాపం మురారి, ఐఎమ్ వెరీ సారీ. ఈ సెంటర్ పీస్ వేద్దాం. సెంటర్ పీస్. వావ్, తోక పీస్. చికెన్ రెడీ. ఫిష్ కూడా రెడీ అవుతుంది. చీకట్లో సడమియా, చీకట్లో సడమియా. కొంచెం ఆ చికెన్ మధ్యలో పెడతావు. ఈ కొంచెం కెమెరాలు ఎందుకు పెడితే సో అలా ప్రకృతిలో ఎంజాయ్ చేస్తూ పాటలతో అలా వేరే లెవెల్లో ఎంజాయ్ చేసాం. కానీ డేంజరస్ విషయం ఏంటంటే ఆ రోజు మేము ఒకటి చూసాం. చెట్ల పొదల్లో నుంచి ఒక సౌండ్ వచ్చింది. మీరే చూడండి. అదేంటో తెలుసా? ఆ పడవలో చనిపోయిన డ్రైవర్ దయ్యమయ్యి మన కష్టాన్ని చూడలేక మన బాబీ వేరే లెవెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చెయ్యి పైకి లేపాడు. మరి మీరెందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు? సో మొత్తానికి వండుకొని తినడం అయింది బాగా. చాలా పెద్ద జరిగింది మురారి ప్యాంట్. చెప్పరాని చోట చిరిగింది. నేను చెప్పకూడదు, బాగోదు. సో మురారి ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ పాపం మురారి ప్యాంట్ చిన్నందుకు అందరూ బాధపడుతున్నాము. వెనకాల అది ఆల్మోస్ట్ 7 ముఖం పెట్టేస్తున్నాం. ఓకే బాయ్. ఏంటి మీ ఊర్లో కూడా ఇలాంటి మంచి సీక్రెట్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా? అయితే నాకు ఇన్స్టాలో గానీ మెయిల్లో గానీ మెసేజ్ చేయండి. కలిసి కుమ్మేద్దాం. ఏమంటారు? లవ్ యూ ఆల్. ఉంటానండి.